నేను మీకు నిన్న ఆల్రెడీ చెప్పాను కదండి, నేను కొన్ని మసాలా ఐటమ్స్ వేసి పెట్టుకోవడానికి ఒక బాక్స్ అనేది ఆర్డర్ పెట్టానని. అది మనకు కొంచెం స్టైలిష్ గా కొత్త డిజైన్ లో కొత్త వెరైటీగా వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఆ బాక్స్ ఏంటో అన్బాక్సింగ్ చేసి చూద్దామా. నాకైతే ఈ బాక్స్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే 1499 ఉండేయండి. ఆఫర్ లో 463 రూపీస్ వచ్చేసింది. ఇప్పుడు నాకు వచ్చిన ఈ ఆర్డర్ లో ఈ బాక్స్ ఓపెన్ చేసి బాక్సెస్ క్వాలిటీ బాగున్నాయా లేదా అనేది నేను మీకు చెప్తానండి. ఎందుకంటే ప్రతి ఉమెన్ కి కిచెన్ వర్క్ లో ఇష్టమైన ప్రోడక్ట్స్ పెట్టుకోవడం అలవాటు కదా. సో నేను కూడా నాకు నచ్చి ఇది తీసుకున్నాను. రివ్యూస్ లో అయితే చాలా బాగున్నాయి. కాకపోతే నాకు వచ్చి పార్సల్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు చూసేద్దాం. వావ్, చూడ్డానికి అయితే బాగానే ఉంది. క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకుందాం. 2 కవర్స్ లో ప్యాకింగ్ చేసి ఇచ్చారండి నీట్ గా. ఏ బాక్స్ కి ఆ బాక్స్ సపరేట్ గా ప్యాకింగ్ వచ్చింది. దీన్ని మనం ఓపెన్ చేసి ఇలా తీసుకోవాలి. పర్లేదు, క్వాలిటీ అయితే బాగుందండి. నైస్. 300 ml ఐటమ్స్ ఇందులో పడతాయి. ఏ పౌడర్ అయినా 300 ml పడుతుందండి. ఇవి 3 rows లో వచ్చేసాయండి మనకు. ఇందులో ఈచ్ రో లో 6 బాక్సెస్ ఉన్నాయి. సెకండ్ రోలో 6 బాక్సెస్, థర్డ్ రోలో 6 బాక్సెస్. ఇప్పటికైతే నేను ఇంకా ఇందులో ఏం వేయలేదు కాబట్టి నాకైతే చూడడానికి ఎంప్టీగా కనిపిస్తున్నాయి. ఇందులో ఏమైనా ఐటమ్స్ వేసాక చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఇప్పుడు హ్యాండ్ లో పట్టుకున్నాను కదా, దీని బేస్ క్వాలిటీ కూడా బాగుందండి. ఇంకో ఆప్షన్ ఏంటంటే మనము సాల్ట్ బాక్సెస్ యూజ్ చేసినట్టుగా సేమ్ దీన్ని ఇట్లా పక్కకు జరిపేసి మనం ఏదైనా మసాలా ఐటమ్స్ కానీ సాల్ట్ కానీ ఉంటే ఇట్లా మనం చల్లుకోవడానికి కూడా బాగుంటుందండి. ఫైనల్ టచింగ్ కోసం మనము మసాలా ఐటమ్స్ అన్ని చల్లుకుంటాం కదా, అలా ఇలా చల్లుకోవడానికి ఆప్షన్ మనకి ఇచ్చాడు. దీన్ని సాల్ట్ కైనా వాడుకోవచ్చు, మసాలాకైనా వాడుకోవచ్చు. లేదు అంటే మనం ఇలా ఓపెన్ చేసి దీంట్లో స్పూన్స్ పెట్టుకొని మనం స్పూన్స్ తో కూడా వాడుకోవచ్చు అండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకైతే ఈ క్వాలిటీ నచ్చింది. దీని క్వాలిటీ నచ్చింది కాబట్టి నేను దీనికి 5/5 మార్క్స్ ఇస్తానండి. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. గంట కొట్టచ్చు కదా.